మేమేది మాట్లాడుకున్నా గొడవకే దారి తీస్తదండి అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ ప్యాటర్న్‌లో వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఎట్లా ఉంటుందంటే అది ఒకళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రెండో వాళ్ళు లాజికల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళు వాళ్ళ ఎమోషనల్‌గా వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అయ్యారో మాట్లాడుతూ ఉంటారు. రెండో వాళ్ళు అది వాళ్ళ ఇంటెన్షన్ కాదు అని చెప్పటం మీద ఫోకస్ చేస్తారు. ఒకళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకళ్ళు అన్‌రిజాల్వ్డ్ పాస్ట్ ఆ ట్రిగ్గర్స్ మీద ఉంటుంది వాళ్ళ కాన్సంట్రేషన్. ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఇద్దాం ఫర్ బెటర్మెంట్, నెక్స్ట్ టైం గొడవ రాకుండా అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు. రెండో వాళ్ళు దాన్ని పర్సనల్ క్రిటిసిజం కింద తీసేసుకుంటారు. ఇట్లా వాళ్ళ కాన్వర్జేషన్స్ మ్యాచ్ అవ్వకుండా ప్రతి దానిలో వాళ్ళ రియాక్షన్సే ఉంటాయి తప్పితే అక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని కాన్వర్జేషన్ ఎప్పుడు రియాక్షన్స్తో కాకుండా కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ కనుక మార్చుకోగలిగితే ప్రతి విషయము గొడవ కింద ఎందుకు దారి తీస్తుందో మీకే అర్థమవుతుంది. ఇద్దరూ ఒక విషయం మీద మాట్లాడుకోరు కాబట్టి అవుతూ ఉంటుంది, అది గమనించండి. మేమేది మాట్లాడుకున్నా గొడవకే దారి తీస్తదండి అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ ప్యాటర్న్‌లో వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఎట్లా ఉంటుందంటే అది ఒకళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రెండో వాళ్ళు లాజికల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళు వాళ్ళ ఎమోషనల్‌గా వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అయ్యారో మాట్లాడుతూ ఉంటారు. రెండో వాళ్ళు అది వాళ్ళ ఇంటెన్షన్ కాదు అని చెప్పటం మీద ఫోకస్ చేస్తారు. ఒకళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకళ్ళు అన్‌రిజాల్వ్డ్ పాస్ట్ ఆ ట్రిగ్గర్స్ మీద ఉంటుంది వాళ్ళ కాన్సంట్రేషన్. ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఇద్దాం ఫర్ బెటర్మెంట్, నెక్స్ట్ టైం గొడవ రాకుండా అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు. రెండో వాళ్ళు దాన్ని పర్సనల్ క్రిటిసిజం కింద తీసేసుకుంటారు. ఇట్లా వాళ్ళ కాన్వర్జేషన్స్ మ్యాచ్ అవ్వకుండా ప్రతి దానిలో వాళ్ళ రియాక్షన్సే ఉంటాయి తప్పితే అక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని కాన్వర్జేషన్ ఎప్పుడు రియాక్షన్స్తో కాకుండా కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ కనుక మార్చుకోగలిగితే ప్రతి విషయము గొడవ కింద ఎందుకు దారి తీస్తుందో మీకే అర్థమవుతుంది. ఇద్దరూ ఒక విషయం మీద మాట్లాడుకోరు కాబట్టి అవుతూ ఉంటుంది, అది గమనించండి.